హాయ్ అండి. ఈరోజు పనసకాయ పులావ్ చేశానండి. మా వ్యూవర్స్‌లోని చాలామంది ఎక్కువగా అడిగారు. ఇది మోస్ట్ రిక్వెస్టబుల్ వీడియో అండి. అసల తయారు చేసుకోవడం కొంచెం టైం అయితే తీసుకుంటది కానీ, టేస్ట్ మాత్రం నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసిపోదండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ఎలా తయారు చేయాలో చూడండి. చాలా బావుంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పనసకాయ తీసుకోవాలండి. మన పనసకాయ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి మధ్యకి. కట్ చేసుకొని ఆ చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పైన ఉంటుంది కదండీ! రఫ్‌గా ఉంది కదా! ఆ పై తొక్కంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి పనసకాయ తెచ్చి కట్ చేసుకోవడం వచ్చి పనసకాయ అంతా ఎక్కువైపోద్ది అనుకుంటే మార్కెట్‌లో ముక్కలు కూడా అమ్ముతారండి. మనకి ఎన్ని ముక్కలు కావాలి కేజీ ముక్కలంటే కేజీ అలాగా ముక్కలు కూడా అమ్ముతారు. అవి కూడా తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు. నేనైతే పనసకాయ తెచ్చుకున్నానండి. ఇది పనసకాయ మామూలుగా కట్ చేస్తాం కదండీ! మనం తెచ్చిన వెంటనే కట్ చేస్తే దానికి గమ్‌లా ఉంటది. అదంతా ఉంటది. నేను ఒక రోజు, 2 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. పెట్టేస్తే ఇప్పుడు గమ్‌లాగా చేతికి అంటుకునే ఆ జిగురు ఉండదండి. ఇది ఒక టిప్ అండి. పనసకాయ కట్ చేసుకొని తెచ్చిన వెంటనే మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే కట్ చేస్తే అదంతా గమ్‌లా ఉండి అదంతా అంటుకుంటది చేతులకి. అలా కాకుండా 1 ఆర్ 2 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గమ్ లేకుండా చక్కగా కోసుకోవడానికి బాగుంటుందండి. కానీ చేతికి మాత్రం ఆయిల్ రాసుకోవాలండి. అలాగా ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పనసకాయ అంతా కూడాని. పైనుండే గట్టిగా ఉండే ప్లేసు అది పీల్ తీసేసి అలాగే ముక్కలు కట్ చేసుకోవాలి. పైగా పనసకాయ లేతగానే ఉండాలండి ఈ పులావ్కి. పెద్ద పెద్ద గింజలు కట్టేస్తే పీస్ వచ్చేసి టేస్ట్గా ఉండదు. చూసారా అలాగ అన్నీ కట్ చేసుకోవాలండి పనసకాయ ముక్కలు అన్నిటిని. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసిన ఈ పనసకాయ ముక్కలకి మనం వెంటనే వండేసుకుంటే ప్రాబ్లం లేదండి. ఒకవేళ ఒక 2 రోజులు తర్వాత వండుకోవాలనుకుంటే దానికి ఉప్పు, పసుపు రాసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. అప్పుడు కండ్ర జారవు. లేకపోతే కండ్ర జారిపోతాయి. ఇప్పుడైతే నేను వెంటనే వండేస్తున్నాను కనుక కళాయిలో ఈ పనసకాయ ముక్కలన్నీ తీసుకున్నానండి. తీసుకొని మనం మీడియం సైజువి 2 లేదా 3 ఉల్లిపాయలు ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని మెత్తగా ఉల్లి చేసుకోండి. పేస్ట్ చేసుకోండి. చేసుకొని అది కూడా చూపించవచ్చు. లెందీ అయిపోద్ది వీడియో. చికాకుగా ఉంటుంది కదండి అంతసేపు చూడాలంటే. అందుకనే పేస్ట్ చేసేసాను. 2 మీడియం సైజు 2 కానీ 3 కానీ ఉల్లిపాయలు మీడియం సైజువి పేస్ట్ చేసి పనసకాయల్లో వేసుకోండి. ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక ఫుల్ స్పూన్ సాల్టు, ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా, ఒక ఫుల్ స్పూన్ కారము, ఇవన్నీ కూడా వేసి ఒక నూనె ఒక 5-6 స్పూన్లు పడుతుందండి. నూనె మాత్రం ఆయిల్ 5-6 స్పూన్లు ఆయిల్ వేసి చక్కగా ఈ మసాలాలు ఆయిల్ ఈ ముక్కలకు పట్టేటట్టుగా మనం బాగా కలుపుకొని మూత పెట్టి వండుకోవాలండి. ముందు కర్రీ తయారు చేసుకోవాలి. పనసకాయ కర్రీ చాలా బాగుంటుందండి. పనసకాయ పులావ్ మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా చాలా చాలా నచ్చుతుంది. అలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా అప్పుడప్పుడు కలుపుకుంటే అలా కూర అలా రెడీ అయ్యిందండి. ఉల్లి మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ముక్కలకు అలాగ పై వరకు వచ్చేటట్టుగా ముక్కల్ని తడిచేటట్టుగా నీళ్ళు పోసుకోవాలండి. ఇవి నాకైతే కేజీన్నర ముక్కలు ఉన్నాయండి. మీరు దాన్ని బట్టి మనకి చూసుకోవాలి. మనం పనసకాయ తెచ్చుకున్నాం కదా, పనసకాయని తెచ్చుకోవచ్చు, ముక్కలైన తెచ్చుకోవచ్చు. నాకైతే కేజీన్నర ముక్కలు వచ్చాయి. చూసారా అలా ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోద్దండి. ఇప్పుడు దాన్ని ఉడికిపోయింది కనుక ఒక తీసి పక్కన ఉంచేసుకుందాం. ముక్కలన్నీ ఉడికిపోయి కనుక చక్కగా అలాగ పనసకాయ కూర ఉడికిపోయింది. మూత పెట్టి పక్కన ఉంచుకొని ఇప్పుడు పులావ్కి సరిపడగా ఎసరు పెట్టుకున్నాను. నేను ఏ గ్లాస్ చూపిస్తున్నాను చూసారా, ఆ గ్లాస్ తోటి 8 గ్లాసులు వాటర్ తీసుకున్నాను చూడండి. నాకు పనసకాయ ముక్కలు కేజీన్నర వచ్చాయని చెప్పాను కదండి, అందుకనే కేజీ బియ్యం తీసుకున్నాను. కేజీ బియ్యానికి అలాగా 8 గ్లాసులు అంటే 2 లీటర్ల వాటర్ పడుతుంది అనమాట అది. ఓకేనండి. అలాగా మొత్తం కొలుసుకుంటే 8 గ్లాసులు వాటర్ ఎసరు పెట్టుకున్నాను. 8 గ్లాసులు వాటర్ పెట్టుకున్నానండి. అంటే నేను 4 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను అనమాట. దాంట్లోకి 4-5 పులావ్ ఆకులు, 2 టమాటాలు కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాము. అది ఎసరు మరుగుతుంటుంది. పులావ్కి సరిపడగా ఎసరు మరుగుతుంది. దేంట్లో అయితే పులావ్ చేసుకోవాలనుకున్నా ఆ గిన్నె పెట్టుకొని దాంట్లోని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. అలాగే నెయ్యి అది మరిగిన తర్వాత మనం ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఒక 5-6 ఉల్లిపాయలు తీసి ఉల్లిపాయలు అలా పాలంగానే అంటే కట్ చేయక్కర్లేకుండా అలాగా
ఉల్లిపాయలు పాలంగానే వేయించి తీసుకోవాలండి. వేయించి తీసుకుంటే ఎందుకు ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తామంటే ఆ ఆయిల్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టి అది మనకి బిర్యానీకి ఆ టేస్ట్ బాగా వస్తుంది. దాని తర్వాత అది వేగిపోయి తీసిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేయాలి. ఒక 5-6 ఎండుమిరపకాయలు, కారం ఇంకెక్కడ యూజ్ చేయం కనుక ఎండుమిరపకాయలు ఒక 6 ఎన్నో వేసుకోండి. కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకోండి. వేగిపోయిన తర్వాత మనం దాంట్లోని 4 గ్లాసులు రైస్ వేసామండి. ఓకేనండి. నేను ఎసరు 8 గ్లాసులు పెట్టాను చూశారు కదా, అంటే 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. చక్కగా మంటను తక్కువలో పెట్టుకొని కంటిన్యూస్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ వేయించుకుంటే బియ్యము వైట్గా ఉన్న బియ్యము చిన్న గోల్డెన్ కలర్లోకి వస్తాయి చూడండి. అంటే సౌండ్ వస్తుంది మీకు బియ్యం వేగిపోయినప్పుడు గలగలమని. ఆ సౌండ్ వస్తే బియ్యం వేగిపోయినట్టే. అలా చేసుకుంటే పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకనే బియ్యం అన్నీ వేగిన తర్వాతగా నేను పసుపు వేయను. పసుపు వేస్తే కనబడదు అన్నమాట కలర్. ఈ స్టేజ్లోనే కొంచెం బియ్యం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ నిండా గరం మసాలా వేసాను. నేను ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలావేనండి. పులావ్ మసాలా, బిర్యానీ మసాలా. నేను నాన్ వెజ్లోకైనా నెక్స్ట్ పులావుల్లోకైనా బిర్యానీలోకైనా ఈ మసాలా వేస్తాను. దీని లింకు ఇస్తానండి కామెంట్ సెక్షన్లో చూడండి. దాని తర్వాత ఒక ఫుల్ స్పూన్ నిండా సాల్ట్ వేసాను. ఇప్పుడు మనకి బియ్యం వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, గరం మసాలా వేసాను కదండి. అలాగే కొంచెం ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసాను. వేగిపోయింది. బిర్యానీలో పులావుల్లో ఎప్పుడు కూడా కారం వేయమండి. కారం వేసిన మనకు కారం కావాలి అనుకుంటే అంతా కర్రీలో ఉంటుంది, లేదా ఈ తాలింపు పెట్టుకుని ఎండుమిరపకాయల్లో ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా నేను వేయనండి. అయితే అలా వేసిన తర్వాత ఉల్లిపాయలు అవన్నీ బియ్యం అంతా మంచి కలర్ వచ్చినట్టు వేగిపోయి కదండి. దాంట్లో వేయించుకున్న ఉల్లిపాయలు, ఆల్రెడీ పనసకాయ కూర వండుకున్నాం కదా, ఆ కూర కూడా ఆ వేగిపోయిన బియ్యంలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అలా మొత్తం కూర అంతా రైస్లోకి వేసుకోవాలి. వేసుకొని చక్కగా రైసు, బియ్యము, ఈ పనసకాయ ముక్కలు అన్నీ కలిసేటట్టు ఒక్కసారి 1 నిమిషం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వాటర్ పెట్టుకున్నాం. ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసుల వాటర్ పెట్టుకున్నాం. అది స్టెయినర్ పెట్టి మరిగిపోయిన వాటర్ని బియ్యంలో వేసుకోవాలండి. వేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోద్దండి. ఏం చూడక్కర్లేదు. ఇంకా నేను చాలాసార్లు చెప్పడం మర్చిపోయాను. ఎవరో అడిగారు కనుక చెప్తున్నాను. ఇలా పులావ్ చేసుకునేటప్పుడు మనం టమాటాలు ఇవి స్టెయిన్ చేస్తున్నాం కదా, అవి ఏం చేస్తారనేసి చెప్తాను. ఇప్పుడు కదా అది అలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూను గరం మసాలా వేయాలి. వేసిన తర్వాత మనం టేస్ట్ చూసుకుంటే అన్నీ సరిపోతాయి. ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఆ వాటర్ ఎలా అయితే మనకి రుచి ఉంటుందో పులావ్ అదే రుచి వస్తుందండి. ఇప్పుడు ఆ స్టేజ్లో నాకు చిన్న సాల్ట్ ఒక్క పిస తగ్గింది. కొంచెం లైట్గా వేసుకొని ఒకసారి శుభ్రం కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి. అలాగే మనం స్ట్రెయిన్ చేసిన టమాటాలు ఏం చేస్తామనంటే, నేను ఆ టమాటాలు రసంలోనైనా సాంబార్లోనైనా పెట్టేస్తాను. మిక్సీ పట్టేసి రసంలో సాంబార్ చేసుకునేటప్పుడైనా కలిపేస్తానండి. ఒకరెవరో చెప్పారు, ఆవిడకి ఏం చేయాలో తెలియక దాంట్లో క్యారెట్ కూడా వేసి సూప్ చేశారంట. అది కూడా గుడ్ ఐడియావేనండి. మీరు ఆ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పులావ్ దగ్గరికి వచ్చింది కదా, ఇది ఒక అరగంట ముందు నానబెట్టుకుని జీడిపప్పు అండి. అది మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టి ఇప్పుడు బిర్యానీ దగ్గర ఆల్మోస్ట్ ఉడికిపోద్దండి. ఇంకొక 10% ఉడకాలి. ఆ టైంలో ఆ జీడిపప్పు మిశ్రమం వేసుకొని, ముద్ద వేసాను కదండి జీడిపప్పుది, అది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూసారా, పులావ్ చూస్తే తినాలనిపిస్తుంది కదండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలా వేసిన తర్వాత మనకి ఈ స్టేజ్ చూసారా ఎంత బాగుందో, భలే పొత్తులాగా చక్కగా ఉడికిపోద్దండి. ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టేసి మంటను పూర్తిగా సిమ్లో పెట్టేయాలి. ఇంకా పెద్ద బర్నర్ మీద కానీ ఉంటే చిన్న బర్నర్ మీద కూడా షిఫ్ట్ చేసుకోవచ్చండి. అలాగ 15 నిమిషాలు వదిలేస్తే అలా రెడీ అయ్యిందండి. సూపర్గా ఉండే పనసకాయ పులావ్ రెడీ అండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమైనా ఫ్రీ టైం దొరికితే తయారు చేసుకోండి. పనసకాయ దొరికితే కాయ అంతా చెయ్యాలి అంటే ఇదంతా కూడా 10 మందికి సరిపోద్దండి. మీకు అంత అవసరం లేదనుకుంటే పనసకాయ ముక్కలు మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకోండి.
ఎంత పనసకాయ ముక్కలు తెచ్చుకున్నారు, ఇప్పుడు కేజీ పనసకాయ ముక్కలు తెచ్చుకున్నారనుకోండి, 3/4 కేజీ బియ్యం వేసుకోవాలండి. అలాగే కేజీన్నర పనసకాయ ముక్కలు తెచ్చుకుంటే కేజీ బియ్యం వేసుకోండి. అదే కొలత అండి. పనసకాయ పులావ్కి కొలతలు మాత్రం కరెక్ట్గా చూసుకుని చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు ఫంక్షన్స్ అయ్యేటప్పుడు నాన్ వెజ్ అందరూ తినకపోతే ఖచ్చితంగా మా పెళ్ళిళ్ళలో ఈ పనసకాయ పులావ్ కానీ పునుకుల పులావ్ కానీ కంపల్సరీగా చేస్తారండి. ఎమ్మీగా ఉండే పనసకాయ పులావ్ రెడీ అండి. ఇది మా వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు, ఎప్పటి నుంచి అడిగారు. నాకు పనసకాయ దొరక్క ఇప్పుడు వరకు చేయలేకపోయాను. సో ఇది పనసకాయ పులావ్. మీకు ఎలా అనిపిస్తుందండి నా వీడియో? ఇంకా చూడండి ముక్క ఎంత మనం చిల్లుడు రైతాతోటి నిమ్మకాయ పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోద్దండి. మీకు నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.